జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వదిన గారు, ఇదేనా రావడం? అవునా ఆంటీ, ఈరోజు శాన్వి వదిన మెహందీ ఫంక్షన్ కదా. అవును, మా అక్క ఎక్కడుంది? ఊరుకోవే. అమ్మ శాన్వి, ఏం బాధపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరూ బాధపడట్లేదు, ఎవ్వరూ ఓదార్పు యాత్రలు చెయ్యక్కర్లేదు, ఓదార్పు పేరుతో అవమానించనక్కర్లేదు. లేదు వదిన గారు, నేను చాలు. పెళ్లికొచ్చిన ఇంటి వియ్యపురాలు గారు, తినండి వెళ్ళండి, కాస్త హద్దుల్లో ఉండండి. నువ్వు రావే. అమ్మా, ఏమైంది? ఆవిడేంది అట్లా అరుస్తుంది? మన ఇంటి పిల్లనిచ్చాం కదే. అమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. సరే రాండ్రి, మెహందీకి టైం అవుతుంది. శ్రీవల్లి, అమ్మా, ఇప్పుడేం కూడా మాట్లాడనీకి టైం కాదు. జరంత నిన్ను నువ్వు సముదాయించుకోవాలి. రాండ్రి, రా. అల్లుడు గారు బావున్నారా? బావగారు బావున్నారా? ఏంటన్నా, మెహందీ ఫంక్షన్ కదా? మెహందీ ఫంక్షన్ ఎవరిది? ఇంకెవరికి? శాన్విది, చెల్లిది. మరి శాన్వి అలా డల్గా ఎందుకుంది? చూడు శాన్వి, 10 రోజుల క్రితం నువ్వు డల్గా ఉన్నావంటే చిన్న హెల్త్ ప్రాబ్లం అనుకోవచ్చు, కానీ రేపు నీ పెళ్ళి. ఇప్పుడు కూడా నువ్వు డల్గా కనిపిస్తే చూసేవాళ్ళకి బాగోదు. ఏంటి నీ ప్రాబ్లం? లే, ఏ ప్రాబ్లం లేదండి. శాన్వి మస్తు మంచిగా ఉన్నది. అది చెప్పాల్సింది నువ్వా? లేదన్నయ్య, నేను హ్యాపీగా ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు. ఉండకూడదు, ఎందుకంటే ఇది నేను చేస్తున్న పెళ్ళి. నిధి, దుబాయ్ మైదా కలుపు. అలాగే అక్క. చూసినవా శాన్వి, నీ మొక్క కవలికల్ని బట్టి మీ అన్నయ్య ఎట్లా గుర్తుపట్టిండు? ఏం చేయనొదనా, నా వల్ల కావట్లేదు. గీతే మంచిది కాదు, జరిగేది జరక్క మాందు. కానీ మీ అన్నయ్యకి అనుమానం తెప్పిస్తే మనకే డేంజర్. జరంత అర్థం చేసుకో శాన్వి, సంబరంగుండు. అవునమ్మా, ఈరోజు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. నువ్వే ఇలా ఉంటే మంచిది కాదు. అందరి కళ్ళ గురించేమో గాని తమరి కళ్ళు మాత్రం నా కూతురి మీదే ఉంటాయి. వదినా, నా కూతురు జీవితం ఏమైపోతుందో అన్న భయం తప్ప శాన్వి జీవితం బాగుపడకూడదని కల్లో కూడా అనుకోను. పెళ్లి పిల్లని తోలుకురండ్రి. శాన్వి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.